వెల్కమ్ టు అగస్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్లానెట్ జూపిటర్. మనం సూర్యుడి నుంచి దగ్గరగా ఉన్న ప్లానెట్స్ అలా మెర్కురీ, వీనస్, మార్స్ కవర్ చేసుకున్న తర్వాత ఈ జూపిటర్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం. కానీ జన్మజాతకంలో సూర్యుడు, చంద్రుడు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ జూపిటర్. న్యూమరాలజీలో కూడా సూర్యుడికి నెంబర్ 1 ఇచ్చారు, చంద్రుడికి నెంబర్ 2 ఇచ్చారు, జూపిటర్కి నెంబర్ 3 ఇచ్చారు. సో థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్ ఆఫ్టర్ సన్ అండ్ మూన్. సో ప్లానెట్ జూపిటర్కి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు? బికాస్ జూపిటర్ అన్నవాడు జ్ఞానానికి కారకుడు, అలానే మనిషి తాలూకా ఎదుగుదలకి కారకుడు, ఎక్స్పాన్షన్. తను ఏదైనా చెయ్యాలి అనుకున్న ఒక వ్యక్తి, ఒక సోల్ ఏదైనా అచీవ్ చెయ్యాలి అనుకున్న ఆ ఎనర్జీని కానీ, తెలివితేటలను కానీ, దానికి సంబంధించిన రిలేటెడ్ జ్ఞానాన్ని ఎక్స్పాండ్ చేసేవాడు. అలానే వీనస్ ఆప్టిమిస్టిక్ ప్లానెట్ అని చెప్పుకున్నాం. అలాగే జూపిటర్ కూడా ఆప్టిమిస్టిక్ ప్లానెట్. దెబ్బలు తగిలినా కూడా ప్రతి అవకాశాన్ని, ప్రతి ఆలోచనని, ప్రతి ఐడియాని పాజిటివ్ యాటిట్యూడ్తో అప్రోచ్ అయ్యేవాడు. అలానే క్రియేటివిటీ ఉన్న ప్లానెట్. సో ఈ జూపిటర్ గురించి దర్శన జ్ఞానంలో మహాత్ములు, ఋషులు ఎలా దర్శించారు, ఆ దర్శించిన జ్ఞానాన్ని ఎలా సింబల్లో దాన్ని ఇంక్లూడ్ చేశారు మనకి ఈజీగా అర్థం అవడానికి చూద్దాం. మనం చంద్రుడి గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఇది క్రెసెంట్ అంటే ఓపెన్ ఆర్మ్స్తో ప్రతి ఆపర్చునిటీని, ప్రతి ఐడియాని, ఆలోచనని ఓపెన్ ఆర్మ్స్తో వెల్కమ్ పలుకుతున్న మైండ్ సెట్ ఉన్న క్రెసెంట్. ఈ క్రెసెంట్, ఈ ప్లస్ సింబల్ని ఎర్త్ కింద చెప్తారు. దీన్నే మ్యాటర్, మెటీరియలిస్టిక్ వరల్డ్. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ని ఈ మైండ్ అన్నది ఎలా ఇంటరాక్షన్ అన్నది ఎలా జరుగుతుంది అన్నది ఇక్కడ జూపిటర్ మనకి చూపిస్తాడు. అయితే మెటీరియలిస్టిక్ వరల్డ్ కన్నా జూపిటర్ తాలూకా విజ్డము, ఆప్టిమిస్టిక్ నేచరు, జ్ఞానం అన్నది సోల్కి ఎక్కువ ఉంటుంది. మెటీరియలిస్టిక్ వరల్డ్నే, కానీ దాన్ని ఒక జ్ఞానంతో, ఒక విజ్డమ్ తోటి అర్థం చేసుకొని అప్రోచ్ ఉంటుందన్నమాట. కోరికలు లేకపోతే కామం, ఆపేక్ష ఇలాంటివి కాకుండా ఒక జ్ఞానంతో, ఒక విజ్డమ్తో, అలౌకిక భావంతో ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ని జూపిటర్ చూస్తాడు, సోల్ చూస్తాడు. సో జూపిటర్ని జ్యోతిష్య శాస్త్రం, వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత శాస్త్రాల యొక్క జ్ఞానం, స్మృతులు, వీటిని చదవగా దాన్ని అర్థం చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అర్థం చేసుకున్న తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్ ఏది ఉంటుందో అది గురుగ్రహం మనకి చూపిస్తుంది. నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. అలాగే ఉన్నత అభ్యాసం, అంటే మనం డిగ్రీ నుంచి ఇంకా పైకి పోస్ట్ గ్రాడ్యుయేషన్, రీసెర్చ్ లెవెల్ అభ్యాసం ఏదైతే ఉందో అది. అలానే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ అసలు ఏమిటిది, ఇది ఎందుకు వచ్చింది, దీనికి మనకి ఉన్న సంబంధం ఏంటి, ఈ అప్రోచ్ని, ఈ జ్ఞానం ఏదైతే ఉందో జూపిటర్ తాలూకా అప్రోచ్ ఇలా ఉంటుంది మెటీరియలిస్టిక్ వరల్డ్ తోటి. దాని ఇంటరాక్షన్ అన్నది ఎందుకు, ఏమిటి, ఇది ఎలా ఉద్భవించింది, దీని ఉద్దేశం ఏమిటి, ఇది ఎందుకు ఇక్కడ ఉంది అనే జ్ఞానం, అలౌకిక భావం, ఉన్నత జ్ఞానం టువర్డ్స్ స్పిరిచువాలిటీ, ఇది జూపిటర్ అందిస్తాడు. అలానే ఆనందం, సంతృప్తి, ఆప్టిమిస్టిక్ ప్లానెట్ అని చెప్పుకున్నాం. అలానే పెద్దల పట్ల, దేవతల పట్ల, బ్రాహ్మణుల పట్ల, తపస్సంపన్నుల పట్ల, ఋషులు, ఆ ఋషులు ఇచ్చే వేద విజ్ఞానం, వీటన్నిటి పట్ల అమితమైన గౌరవం, భక్తి, నమ్మకం, ఈ 3 కనిపిస్తాయి మనకి.
అలానే సాధన, ఈ వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు ఇవంతా దేని గురించి మాట్లాడుతున్నాయి, వేటి గురించి మాట్లాడుతున్నాయి, మానవుని ఉనికి ఏమిటి, ఈ మ్యాటర్, ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ తాలూకా ఉనికి ఏమిటి అన్న ఆలోచన జూపిటర్ ఇస్తాడు మనకి. ఇదనమాట జూపిటర్ తాలూకా అప్రోచ్, ఒక సోల్ తాలూకా అప్రోచ్ అన్నది ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్ వైపు ఎలా ఉంటుంది అన్నది ఆ జన్మజాతకంలో జూపిటర్ మనకి చూపిస్తాడు. సో ఇప్పుడు ముండెన్ ఆస్ట్రాలజీ అంటే ప్రాపంచిక వ్యవహారాల్లో ఈ జూపిటర్ ఎలాంటి వస్తువులకు కానీ భావాలకు కానీ ఆధిపత్యం ఎలా ఉంటుంది ఏమిటి చూస్తాం మనం. సో జూపిటర్ గురుగ్రహం, అసలు గురు అన్న వర్డ్లోనే మనకి కనిపిస్తుంది. అజ్ఞానం నుంచి, అంధకారం నుంచి, చీకటి నుంచి మనల్ని వెలుగులోకి, జ్ఞానంలోకి తీసుకొని వెళ్ళేవాడు అని అర్థం. సో అలానే ఇక్కడ ఈశాన్యం మూలకి గురువు అధిపతి. అలానే స్పిరిచువల్ ప్లేసెస్, గుళ్ళు, గోపురాలు, ఫిలసాఫికల్ సెంటర్స్, సైంటిఫిక్ ఇన్స్టిట్యూషన్స్, వీటన్నిటికీ గురువు అధిపతి. అలానే ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి కామర్స్, ఫైనాన్స్, ట్రేడింగ్, తర్వాత న్యాయమూర్తులు, లా, న్యాయస్థానాలు, తర్వాత ధర్మకర్తలు, రిలీజియన్ని ఫాలో అయ్యేవాళ్ళు, రిలీజియస్ ప్లేసెస్, జ్యుడిషియరీ, తర్వాత ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్స్, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఎందుకంటే జూపిటర్ అక్కడ ఫుడ్ని కూడా చూపిస్తాడు. ఫ్యాటీ ఫుడ్ అనమాట, ఆ ఫుడ్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత స్పిరిచువల్ గురువులు ఎవరైతే ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని లేదా వాళ్ళ ధర్మాల్ని సరైన వేలో చూపించేవాళ్ళు, సరైన మార్గాన్ని చూపించేవాళ్ళు స్పిరిచువల్ గురూస్. తర్వాత నేషన్ వైజ్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది దాన్ని చూపించేవాళ్ళు. తర్వాత ఫారెన్ కంట్రీస్ తోటి, దేశానికి ఇతర దేశాలతో ఉన్న సంబంధాలు, మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్స్. జూపిటర్ ఫైనాన్స్కి కారకుడు. మనం ఇంతకు ముందర వీనస్ ఫైనాన్స్కి కారకుడు, అది లగ్జోరియస్ అంతా కనిపిస్తుంది మనకి. జూపిటర్ ఫైనాన్స్కి కారకుడు, మినిస్టర్స్, బ్యాంక్స్, ట్రెజరీస్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్లో ఉన్న పొలిటీషియన్స్, ఇంకా లా, ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచింగ్ ప్రొఫెషన్, అడ్వైజరీ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు, ఆస్ట్రాలజర్స్, తర్వాత లైబ్రరీస్, ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన జ్ఞానం, ఎనీ కైండ్ ఆఫ్ విజ్డమ్, ఏ సబ్జెక్ట్కి సంబంధించిన విజ్డమ్ అయినా, ఏ సబ్జెక్ట్కి సంబంధించిన జ్ఞానం అయినా అవన్నీ పొందుపరిచిన ప్లేస్ లైబ్రరీస్. అలాంటి లైబ్రరీస్కి జూపిటర్ అధిపతి. ఏదైనా ఎక్స్పాన్షన్, తర్వాత గురువులు, సద్గురువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, తర్వాత చారిటీ, ఈ మోస్ట్ చారిటబుల్ ప్లానెట్ ఏదైనా ఉంది అంటే అది జూపిటర్. శని కూడా చారిటీస్ చేస్తాడు. ఈ ఇద్దరు కలిసి శని జూపిటర్ల కాంబినేషన్లో ఉంటే ఇంకా వాళ్ళు అప్పు చేసైనా చారిటీ చేస్తారు అలా ఉంటుందన్నమాట. సో చారిటీస్కి కారకుడు. తర్వాత ఈ జూపిటర్ గురుగ్రహం నుంచి వచ్చే అంతా థియరీ అనమాట. థియరిటికల్ నాలెడ్జ్ అంతా జూపిటర్ నుంచి వస్తే, శని నుంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. ప్రాక్టికల్గా అందులో దిగి పని చేస్తూ నేర్చుకుంటాడు శని. జూపిటర్ ఏంటంటే ముందర థియరీ మొత్తం అంతా చదివేస్తాడు, ఆ థియరీని ఎలా యూస్ చేయాలి అన్నది చెప్తాడనమాట. సో ఫస్ట్ థియరీ గురుగ్రహం ఇచ్చేది. తర్వాత పచ్చ అన్నది జూపిటర్తో అసోసియేట్ అయిన జెమ్ స్టోన్. తర్వాత గోల్డ్ ప్రైజెస్ ఫ్లక్చువేట్ అయినప్పుడు సూర్యుడి నుంచి చూస్తాం, జూపిటర్ నుంచి చూస్తాం అనమాట. తర్వాత
ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వచ్చేసరికి బనానా, పపాయ, ఫ్రూట్స్, ఆ తర్వాత ఆల్ ఫ్యాటీ ఫుడ్స్ ఏమైనా ఉంటే అవి, టర్మరిక్, మస్టర్డ్, ఇవన్నీ ముండెన్ ఆస్ట్రాలజీలో మనం జూపిటర్ నుంచి చూస్తాం. అయితే నెక్స్ట్ జన్మజాతకంలో ఇండివిజువల్ చార్ట్లో నేటల్ ఆస్ట్రాలజీలో జూపిటర్ ఏం చూపిస్తాడు. అయితే జన్మజాతకంలో కూడా గురుగ్రహం, ఆ గురుగ్రహం తాలూకా విజ్డమ్ కానీ, దైవభక్తి కానీ, ధర్మాన్ని పాటించడం కానీ, ఈ అలౌకిక జ్ఞానం వైపు ఇంట్రెస్ట్, విపరీతమైన భక్తి, ఇవన్నీ జూపిటర్ నుంచి మనం చూడొచ్చు. అలానే మార్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మార్స్ను కూడా హస్బెండ్ కింద చూస్తారు, అలానే జూపిటర్ని కూడా హస్బెండ్ కింద చూస్తారు ఇన్ ఏ ఫీమేల్ చార్ట్. కానీ రెండిటికి డిఫరెన్స్ మనం అక్కడ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ప్రొఫెషన్స్లో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, టీచర్స్, ఎనీ నాలెడ్జ్, ఏ సబ్జెక్ట్లో అయినా, ఏ స్ట్రీమ్లో అయినా నాలెడ్జ్ని సంపాదించాలి అంటే ఆ జన్మజాతకంలో జూపిటర్ బాగుండాలి. అలానే జూపిటర్ కాంబినేషన్ తోటి స్టూడెంట్ ఎలాంటి ప్రొఫెషన్లోకి వెళ్ళడానికి, ఎలాంటి ఎడ్యుకేషన్ స్ట్రీమ్ని చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి జూపిటర్తో పాటు మిగిలిన గ్రహాల తాలూకా కాంబినేషన్ని బట్టి కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అన్నది. అలానే ఎడ్యుకేషన్ సాఫీగా అవుతుందా లేదా అలాంటిది కూడా. ఎడ్యుకేషన్ గురించి మనం 4th హౌస్ నుంచి 9th హౌస్ నుంచి చూస్తాం. అలానే హయ్యర్ ఎడ్యుకేషన్ 9th హౌస్ నుంచి చూస్తాం. అక్కడ 9th హౌస్కి సహజ జాతక చక్రంలో 9th హౌస్కి జూపిటర్ అధిపతి. సో జూపిటర్ నుంచి మనం హయ్యర్ ఎడ్యుకేషను, ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆ వ్యక్తి తాలూకా ఎబిలిటీ ఎలా ఉంది అన్నది జూపిటర్ నుంచి చూస్తాం. అలానే ఫైనాన్సెస్, ద్వితీయ భావాన్ని, లాభస్థానాన్ని, ఫైనాన్సెస్కి చూసినా కూడా ఫైనాన్సెస్కి కారకుడు జూపిటర్ కాబట్టి జూపిటర్ నుంచి కూడా ఫైనాన్సెస్ జన్మజాతకంలో ఎలా ఉంటాయి అన్నది మనం చెక్ చేయొచ్చు. అలానే జూపిటర్ చార్ట్లో పుత్రకారకుడు, సూర్యుని కూడా సహజ పంచమ స్థానానికి అధిపతి, సూర్యుని కూడా చూస్తారు. అలానే జూపిటర్ని కూడా జీవకారక ప్లానెట్, అసలు మనిషికి జీవం అన్నది రావడానికి కారణం జూపిటర్. సో జూపిటర్ని పుత్రకారకుడి కింద చూస్తారు. సో సంతానాన్ని గురించి చార్ట్ చదివేటప్పుడు ఈ జూపిటర్ని కూడా చూడడం ఇంపార్టెంట్. అలానే గుడ్ ఎడ్యుకేషను, ఫిలసాఫికల్ వర్క్, వాళ్ళ చదువు గురించి కానీ, అలానే వాళ్ళ డ్యూటీస్ అన్నవి ఎంత రెస్పాన్సిబిలిటీస్ తోటి వాళ్ళు చేస్తారు, తర్వాత చారిటీ వర్క్ ఎలా చేస్తారు, న్యాయాన్ని, ధర్మాన్ని వీళ్ళు ఎలా పాటిస్తారు, ఆ జన్మజాతకంలో జూపిటర్ తాలూకా ఫేవరబుల్, అన్ఫేవరబుల్ కండిషన్స్ని బట్టి ఆ వ్యక్తి తాలూకా ఎంత ధర్మపరుడు అన్నది చూడొచ్చు. అలానే మ్యారిటియల్ బ్లిస్, అలానే గుడ్ పార్ట్నర్ స్త్రీ జాతకంలో, ఇది మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అది కూడా జన్మజాతకంలో గురుగ్రహం నుంచి చూస్తాం. అలానే గురువు తాలూకా దృష్టి కూడా చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది మిగిలిన ప్లానెట్స్కి. ఆల్వేస్ ఒక ఫేవరబుల్ పాజిటివ్ ఎనర్జీని షేర్ చేసుకుంటూ ఉంటారు. అలానే జూపిటర్ తాలూకా పొజిషన్ని బట్టి ఆ జాతకుడికి ఎంత రెస్పెక్ట్ వస్తుంది, సొసైటీ నుంచి ఎంత రెస్పెక్ట్ వస్తుంది, అది సూర్యుడి నుంచి కూడా చూస్తాం, జూపిటర్ నుంచి కూడా చూస్తాం. అలానే హెల్త్, అంటే జీవకారకుడు, జూపిటర్ అనేది జీవకారకుడు కాబట్టి మనకి భృగుచక్ర పద్ధతిలో అసలు జూపిటర్నే గురుగ్రహం ఉన్న స్థానాన్నే లగ్నంగా తీసుకొని అక్కడ అన్ని క్యాలిక్యులేషన్స్ బీసీపీ భృగుచక్ర పద్ధతిలో అన్ని క్యాలిక్యులేషన్స్ దాని మీద నుంచే డిపెండ్ అయి ఉంటాయి. అదొక పద్ధతి. తర్వాత ఈ జూపిటర్ అన్నవాడు సహజ నవమభావానికి భాగ్యస్థానం, అది లక్ని చూపిస్తూ ఉంటాడు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనిషి తాలూకా మంచితనం, వాడి బుద్ధి, వాడి ఎథిక్స్, మెయిన్ జూపిటర్ నుంచి మనం చూసేది ఎథికల్గా వాడు సంపాదన అసలు వ్యక్తి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉన్నాడా లేదా, ఉంటాడా ఉండడా అన్నది మనం జూపిటర్ నుంచి చూస్తాం. జూపిటర్ తాలూకా ప్రైమ్ ఫ్యాక్టర్ అనమాట అది ఎథిక్స్. సో ఇలా ఎథిక్స్ ఉన్నప్పుడు జూపిటర్ అప్పుడప్పుడు లక్, అదృష్టాన్ని కూడా మనకి తెచ్చిపెడుతూ ఉంటాడు.
అనుకోకుండా మన ఫేవర్లో సిచ్యువేషన్లో మన ఫేవర్లో బిజినెస్ కానీ వేరే ఏదైనా ఫైనాన్షియల్ ఇది కానీ ఎయిడ్స్ ఫైనాన్స్కి సంబంధించిన ఏవైనా అడ్మినిస్ట్రేటివ్ దీంట్లో మనకి ఉద్యోగాలు దొరకడం కానీ ఏదైనా జరిగినప్పుడు అరే లక్ వల్ల నాకు దొరికేసింది అని మనం సంతోషించినా కూడా సో బేసికలీ జూపిటర్ అన్నవాడు గురువు. సో గురువు శిష్యుణ్ణి అప్పుడప్పుడు ఇలాగ లక్ అదృష్టాన్ని ఇచ్చి టెస్ట్ చేస్తూ ఉంటాడు అనమాట, పరీక్ష పెడుతూ ఉంటాడు. ఈ అదృష్టం కలిసి వచ్చిన తర్వాత వీడు ఇంకా ఎథిక్స్ ఫాలో అవుతాడా లేదా అని. సో మనకి అదృష్టం కలిసి రాగానే అరే లక్ రా మన అదృష్టం రా అని అనుకోవడానికి లేదు. ఆ టైంలో మనం ఇంకా జాగ్రత్తగా ఇంకా ఎథికల్గా బిహేవ్ చేయాలి. బికాజ్ ప్లానెట్స్ ఆర్ టెస్టింగ్ అస్. మనకి ఇది పరీక్ష అనమాట. సో మనం జాగ్రత్తగా బిహేవ్ చేయాలి అలాంటప్పుడు. ఎందుకంటే గురువు సహజంగా టీచర్ కాబట్టి మనకు పరీక్షలు పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షల్లో మనం పాస్ అవుతూ ఉండాలి, విన్ అవుతూ ఉండాలి. తర్వాత గురువు మనకి మంత్ర సాధన అన్నది పంచమ స్థానం నుంచి చూస్తాం. సో 9th హౌస్ నుంచి మనకి టీచర్స్, మన ఎడ్యుకేషన్ వేలో ఉన్న టీచర్స్, స్పిరిచువల్ టీచర్స్ గురించి నేను మాట్లాడట్లేదు. మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోని ఒక గైడెన్స్, మనం పిహెచ్డి చేయాలంటే మనకు ఒక ప్రొఫెసర్ గైడెన్స్, అండర్ గైడెన్స్లోనే మనం చేయాలి. సో అలాగే పీజీ పిహెచ్డీలు రీసెర్చ్ దగ్గరికి వెళ్ళేసరికి మనకు ఎలాంటి గురువులు దొరుకుతారో, మనకి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి గైడెన్స్ అనేది దొరుకుతుంది అన్నది జూపిటర్ నుంచి చూస్తాం. అలానే జూపిటర్ అన్నవాడు రీసెర్చ్ ఓరియంటెడ్ ప్లానెట్ కాబట్టి ఇది లాంగ్ టర్మ్ మెమరీని సూచిస్తుంది అనమాట. మెర్కురీ కూడా మెమరీని చూపిస్తుంది, మూన్ కూడా మెమరీని చూపిస్తుంది. అవి షార్ట్ టైమ్ మెమరీస్ అనమాట. కానీ జూపిటర్ చూపించేది లాంగ్ టర్మ్ మెమరీ. సో అలానే జూపిటర్ ఆప్టిమిస్టిక్ ప్లానెట్ అండ్ వెరీ పాజిటివ్ ప్లానెట్. అలానే పెద్దల పట్ల గౌరవం, ట్రెడిషన్స్, వాళ్ళ అంటే ఒక్కొక్క వంశానికి ఒక్కొక్క ట్రెడిషన్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ రిచువల్స్ ఉంటాయి, అవన్నీ పాటించడం. ఫెయిర్నెస్ ఇన్ థాట్ ప్రాసెస్లో కానీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉండడం. రిలేటివ్స్ అందరితోటి మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం. అలానే గురువు ఒక రెస్పెక్ట్ అన్నది, అంటే ఇతను రెస్పెక్ట్ ఇస్తాడు, అలానే రెస్పెక్ట్ తీసుకోవడానికి కూడా ఇష్టపడతాడు. ఈ రెస్పెక్ట్ లేని ప్లేస్లోని ఉండడానికి ఇష్టపడరు వీళ్ళు. అలానే ఒక వ్యక్తికి ఒక విషయం మీద కానీ ఒక సిచ్యువేషన్ మీద కానీ అడ్వైస్ చేయడం, సలహాలు సంప్రదింపులు చేయడం, మీడియేటర్గా ఉండి మాట్లాడి, మీడియేటర్ కన్నా ఎక్కువగా అడ్వైస్ చేయడం. తర్వాత విజ్డమ్ని షేర్ చేసుకోవడం. వీళ్ళకి షేరింగ్ చాలా ఇంట్రెస్ట్, చాలా ఇష్టం. మనం చారిటీ గురించి ఎలానో మాట్లాడుకున్నాం. అట్ ద సేమ్ టైం విజ్డమ్ని షేర్ చేసుకోవడం. అలానే హోలీ అంటే పవిత్రమైన గ్రంథాలు, స్పిరిచువాలిటీ వైపు వాళ్ళకి ఎప్పుడు అలౌకిక జ్ఞానాన్ని, లౌకికంగా అంటే భౌతికంగా మెటీరియలిస్టిక్ థింగ్స్ కన్నా అలౌకిక జ్ఞానాన్ని, దాని గురించి మాట్లాడడం, ఇవి ఎక్కువగా ఇష్టపడతారు. అలానే వీళ్ళకి గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఎవరైతే వాళ్ళకి హెల్ప్ చేశారో వాళ్ళ గురువుల్ని కానీ, గురువుల తరగతి గురువులు, పరమ గురువుల్ని కానీ వాళ్ళని తలుచుకోవడం, వాళ్ళకి వీళ్ళ వల్ల, లేదా ఫ్రెండ్స్ ఎవరైనా హెల్ప్ చేసినా కూడా వీళ్ళ వల్ల నాకు హెల్ప్ జరిగింది అని ఒక రకమైన గ్రాటిట్యూడ్ అన్నది వాళ్ళకు ఉంటుంది. అలానే వెరీ కేరింగ్ పీపుల్ ఉంటారు వీళ్ళు. చంద్రుడు, వీనస్ అంత కేరింగ్ మనకి కనిపించకపోయినా వాళ్ళకి కేరింగ్ నేచర్ అనేది ఉంటుంది. సహజంగానే వాళ్ళకి ఆ కేరింగ్ నేచర్ అనేది ఉంటుంది. అలానే ఈ కొన్నిసార్లు జూపిటర్ ఏంటంటే వెరీ హై లెవెల్ స్పిరిచువల్ ఫ్రీడమ్ని కూడా వీళ్ళు కోరుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. అవి ఆ భక్తి, జ్ఞాన, వైరాగ్యం అన్నది ఏ ప్లానెట్స్ ఎలా చేస్తాయి, అలానే బ్రహ్మచర్యం, వానప్రస్థం ఇవి ఎలా ఉంటాయి అన్నది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. అది చాలా చిన్న టాపిక్, కానీ ఆ టాపిక్ అకార్డింగ్ టు
మై నాలెడ్జ్, అదే నాకు సంబంధించిన నాలెడ్జ్ మాత్రమే, అదే షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. ఇది జూపిటర్కి సంబంధించిన లక్షణాలు అన్నమాట. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో మళ్ళీ ఫేవరబుల్ జూపిటర్ వీక్గా ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, జూపిటర్ స్ట్రాంగ్గా ఉండి అన్ఫేవరబుల్గా ఉన్నప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయి, అలానే జూపిటర్ వల్ల వచ్చే రోగాలు ఏమిటి అన్నది మనం పార్ట్ 2లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.